ఫామ్ హౌస్లోనే శుక్రాచార్యుడు. రైట్. అసెంబ్లీలో మారీచుడు సబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో పోల్చారు. బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్ హరీష్ను మారీచుడు సబాహుడుగా అభివర్ణించాడు. ఫామ్ హౌస్లో ఉంటూ శుక్రాచార్యుడు, అసెంబ్లీలో ఆయన శిష్యులు మారీచుడు సబాహుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సింది పోయి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నిర్మల్ జిల్లా నిన్న 2 ప్రాజెక్టులు ఓపెన్ చేసిరు. నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి పోతుండట. 1463 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1284 కోట్ల పనులకు శ్రీకారం. రేపు పాలేరుకు సీఎం. జేఎన్టీయు భవనాలకు శంకుస్థాపన.